అసలు ఈ మనుషులు గిట్లా తయారైతుండ్రేందో నాకైతే అసలు అర్థమే అయితలేదల్లా. అయితే ఆలుమొగల నడమ ఎప్పటికీ లొల్లులు పంచాదులే కాదు, అప్పుడప్పుడు మంచి మంచి ముచ్చట్లు కూడా పెట్టుకోవాలి కూడా. అయితే ఒక ఊళ్ళే ఒక భార్య పెనిమిటిని అడిగిందట. ఏమని అంటే, పెనిమిటి పెనిమిటి నేనంటే నీకు ఎందుకంత ఇష్టము అని అడిగిందట. ఓసి పిచ్చిదానా, నాకు నీకంటే నీ ముక్కంటేనే బాగా ఇష్టమే అని అన్నాడట. అబ్బా అవునా, నా ముక్కంటే ఇష్టమా, నా ముక్కు ఎందుకంత ఇష్టము, ఎంత ఇష్టము అని అడిగిందట. ఎంత ఇష్టమో చూయిస్తా పాటు అని చూయించిండట. రాత్రిపూట ముక్కు కొరికిండంట. వానింట్లో మన్ను పోయ్య చూడు ఏం చేసిండో. అక్కకు ఇట్లా ముక్కు ఆపరేషన్ అయింది కావచ్చు అని అనుకునేరు. కాదు కాదు, ఈమె పెనిమిటి కొరికిండు ముక్కును. అరే అవంటెనొల్లా, అది కూడా కోపంతోని కాదట, షానా 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 ప్రేమతోని. అరే అవంటెనొల్లా, ఈమె పెనిమిటికి ముక్కు మీద ప్రేమ ఎక్కువై కొరికి పడేసిండు, కస్స కస్స నమ్లిండట. అయితే ఈ అక్క పశ్చిమ బెంగాల్ ఆమె, ఇక ఈమె పెనిమిటి మంచిగానే చూసుకుంటాడట. అప్పుడప్పుడు నీ ముక్కు మంచిగున్నది, దాన్ని కొరక తింటా, గంత మంచిగున్నది అని అనేటోడట. ఏ కారడ్డం ఆడుతున్నాడని ఇగో ఈమె లోపల లోపల మురిసిపోయేదట. మొన్న రాత్రి కూడా గట్లనే అన్నాడట. ఈమెనేమో అంత సీన్ లేదులే నీకు అని అన్నదంట. నువ్వు నవ్వుకుంటా నవ్వుకుంటా ఖతం ఆయన సీరియస్ గా తీసుకున్నాడు, ముక్కును కొరికి నమ్లిండు. ఏం మనిషి వల్లవాడు అసలు. అసలు మనిషి అనుకుంటున్నాడా లేకుంటే జంతువా? మటన్ ముక్కను కొరికినట్టు ముక్కును కొరుక్క తినుడేంది? ఇక ముక్కును కొరికిన పెనిమిటి మీద పోలీసు వాళ్ళకు ఫిర్యాదు కట్టింది. వామ్మో, అసలు ముక్కులు మొఖాలు అందంగా ఉన్నా గోసనే ఉన్నది కదా ఇవాళ రేపు.